యాదాద్రి జిల్లా భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు దూషించారంటూ దాడి చేశారు. దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సెకండ్ హెడ్లైన్, తమ పార్టీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. భువనగిరి పీఎస్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ని గూండాగిరి పాలన అని మరోసారి నిరూపించారని మండిపడ్డారు కేటీఆర్. థర్డ్ వన్, గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు దేశానికే తలమానికమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. 1,50,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీలో 50% వ్యవసాయానికి విద్యుత్ అందుతుందన్నారు పవన్. ఫోర్త్ హెడ్లైన్, సంక్రాంతి రద్దీపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే స్కూల్ బస్సులను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. డీజీపీతో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఫిఫ్త్ వన్, ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక సమర్పించింది. లైసెన్స్ల జారీలో అవకతవకలకు పాల్పడ్డారని తెలిపింది. దీనివల్ల ప్రభుత్వానికి 2,026 కోట్ల నష్టం జరిగిందని కాగ్ వెల్లడించింది. సిక్స్త్ వన్, ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో భారీ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం దిమ్మెలు కుప్పకూలాయి. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లాస్ట్ హెడ్లైన్, అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తి కావడంతో మందిరాన్ని అందంగా అలంకరించారు. మరోవైపు రాముడి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. రామ్లల్లా దర్శనం కోసం వస్తున్న భక్తులు మందిరం దగ్గర ఆటపాటలతో సందడి చేస్తున్నారు.